పండర్పూర్ విఠల్ రుకుంబాయి దర్శనం చేసుకోవాలనుకుంటే కొన్ని లక్షల మంది భక్తులు ఉంటారు. అందుకని నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఎంచా గ్రామంలో విఠలేశ్వర ఆలయం ఉంది. విఠలేశ్వర ఆలయం ముందర ఉంటుంది. దాని బ్యాక్ సైడ్లో రుకుంబాయి ఉంటుంది. విఠల్ రుకుంబాయి ఈ ఏకాదశి రోజున తొలి ఏకాదశి రోజు దర్శనం చేసుకున్నట్లయితే పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. విఠల్ రుకుంబాయి ఈ రుకుంబాయి విఠలేశ్వర ఆలయానికి వెనుక వైపు ఉంటుంది. అక్కడ భక్తులందరికీ అన్నప్రసాదాన్ని కూడా ప్రసాదిస్తారు. భక్తులందరూ వచ్చిన వారందరూ ఆహ్లాదకరంగా ఈ కొండపైన ఉన్న ఈ విఠలేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తుంటారు. వివిధ రాష్ట్రాల నుంచి కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు వచ్చి ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పారులు తీరి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. మహిళలు కూడా భజన మండలి కార్యక్రమం వారందరూ కూడా ఇక్కడ ఆలయంలోనే భజన చేస్తూ ఆహ్లాదకరంగా సంతోషకరంగా ఈ భక్తులందరూ భోజనాలు చేస్తూ విఠలేశ్వర ఆలయంలో దర్శనాలు చేసుకుంటూ ఈ మొక్కుబడులు ఉన్న వారందరూ కూడా ఈ విధంగా దీంట్లో నుంచి దూరితే వారి ఆయురారోగ్యాలన్నీ బాగుంటాయని ఒక ప్రగాఢమైన నమ్మకం. వారందరూ కూడా ఆ సన్నని ఇరుకైన ప్లేస్ నుంచి బయటకు వెళ్తుంటారు, మహిళలు కానీ పురుషులు కానీ. ఈ విధంగా చేసినట్లయితే సంవత్సరానికి ఒకసారి వారందరూ ఇదిగో కనబడుతున్నది బాసర సరస్వతి అమ్మవారి ఆలయం. ఆలయానికి 3 కిలోమీటర్లు